థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇప్పుడు మనం చూస్తున్నాం రానున్నటువంటి మరొక 3 రోజుల పాటు కూడా ఈ వర్షాలు పడబోతున్నాయి. మరోవైపు మరొక బ్రేకింగ్ న్యూస్, తెలంగాణలో సైతం ఈ వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదు. ఆ తర్వాత 2 నుంచి 3 డిగ్రీల మేర క్రమంగా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అంటే రానున్న 2-3 రోజులు వర్షాలు పడబోతున్నాయి. ఏపీ తెలంగాణలో కూడా ఈ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. ఈవెన్ హైదరాబాద్లో కూడా వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ చెప్తోంది. ఇక్కడ కొన్ని ప్రాంతాలను ప్రత్యేకంగా మెన్షన్ చేశారు, ఏ ప్రాంతాల్లో పడతాయనేది. ఉరుములు మరియు మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. 6, 7, 8, 9వ తారీఖు కూడా తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే 6, 7, 8, 9 ఈరోజు, రేపు, ఆ తర్వాత మరొక 2 రోజుల పాటు కూడా వర్షాలు పడబోతున్నాయి తెలంగాణలో అంటూ చెప్తున్నారు. చాలా వరకు సుమారుగా 10కి పైగా జిల్లాల్లో ఈ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. రానున్నటువంటి 3 రోజులు మాత్రం కొంచెం ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది. 4వ రోజు ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ చెప్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. 9 జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. జాగ్రత్తగా ఉండాలి అంటూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికీ అధికారులు కూడా. అయితే ఓపెన్ గ్రౌండ్స్లో కానీ వర్షాలు పడే సమయంలో, ఆ ఉరుములు వస్తున్న సమయంలో, ఉరుములు మెరుపులు వస్తున్నటువంటి సమయంలో ఓపెన్ గ్రౌండ్స్లో ఎవరొద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ముఖ్యంగా పంటలు వేసిన వాళ్ళు, ఉద్యానవన పంటలు లాంటివి వేసిన వాళ్ళు కొంచెం ఎక్కువ నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి జాగ్రత్తగా వీలైనంత తొందరగా చర్యలు తీసుకోవడం మంచిది అంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటు తెలంగాణలో సైతం 10కి పైగా జిల్లాల్లో ఈ వర్షాలు పడబోతున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు చూస్తున్నాం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో ఈ వర్షాలు పడే అవకాశం ఉందంటూ చెప్తున్నారు. సో మీ ఏరియాల్లో వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి? మీ ఏరియాలో కూడా వర్షం పడుతుందా? ఆల్రెడీ పడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఒకవేళ పడితే ఆర్టీవీతో మీ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని కూడా మాతో షేర్ చేసుకోండి. అండ్ మీ దగ్గర ఏ ప్రాంతాల్లో ఎవరు ఎలా నష్టపోయే అవకాశం ఉంది? ముఖ్యంగా రైతులు తీవ్రంగా నష్టపోతారు, ఖచ్చితంగా పోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి, వీలైనంత తొందరగా జాగ్రత్తలు తీసుకోండి. రేపటి నుంచి రానున్నటువంటి 3 రోజులు ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా ప్రాంతాల్లో వర్షాలు పడబోతున్నాయి. కాబట్టి ఒకవేళ పంటలు వేసిన వాళ్ళు ఉన్నా, ఇంకేమైనా వర్క్స్ మిగిలిన్నా సరే త్వరగా ఫినిష్ చేసుకోవడం మంచిది అంటూ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయంటూ కూడా చెప్పడాన్ని మనం చూస్తున్నాం. సో మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. ఇదే అంశానికి సంబంధించి వైజాగ్లో పరిస్థితి ప్రజెంట్ ఎలా ఉంది? ఆ సముద్ర తీర ప్రాంతం నుంచి మా ప్రతినిధి రామచంద్రరావు మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడి పరిస్థితిని, వాతావరణ శాఖ చెప్తున్నటువంటి డీటెయిల్స్ని మనకి అందించబోతున్నారు. రామచంద్రరావు, లెట్స్ టేక్ ఎ లుక్. ఏపీలో ఇప్పుడు భిన్నమైన వాతావరణం కొనసాగుతుంది. ఒకవైపు చల్లని వాతావరణం ఉంటే మరోవైపు ఎండల తీవ్రత కొనసాగుతుంది. తాజాగా వాతావరణ పరిస్థితి చూస్తుంటే మరో 2 రోజుల పాటు కోస్తా ఆంధ్ర జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కోస్తా ఆంధ్ర మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఆవర్తన ప్రభావంలో కోస్తా జిల్లాలు అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు ఉమ్మడి గోదావరి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడ చూస్తే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తుంది. వాతావరణ శాఖ మాటలకు తగ్గట్టు ఈరోజు చూసుకుంటే భారీగా చాలా ప్రాంతాల్లో చూసుకుంటే తేలికపాటి వర్షాలు కురిశాయి. పలాస అలాగే ఇచ్చాపురంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఆదివారం సాయంత్రం వర్షాలు కురిసిన పరిస్థితి. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, మరోవైపు చూసుకుంటే రాయలసీమ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. తిరుపతి అలాగే నంద్యాల, చిత్తూరు జిల్లాలతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కూడా ఈ రోజు రేపు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక చూసుకుంటే కొన్ని చోట్ల వర్షాలు కురిస్తే మరికొన్ని చోట్ల భిన్నంగా ఎండల తీవ్రత కొనసాగే పరిస్థితి. ఈరోజు చూసుకుంటే పార్వతీపురం, మన్యం జిల్లా వీరఘట్టంలో చూసుకుంటే 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అంటే ఒకవైపు చూసుకుంటే కొన్ని చోట్ల వర్షం కురుస్తుంటే
మరికొన్ని చోట్ల భిన్నంగా ఎండల తీవ్రత కొనసాగుతుంది. ఈ వాతావరణం మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లోని తేలికపాటి వర్షాలు, అక్కడక్కడ ఉరుములతో మెరుపులతో కూడిన వర్షాలు కురిస్తాయి. రాయలసీమ జిల్లాల్లో మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ చెప్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో